ఇస్ బ్రేకింగ్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బోధన్ మండలంలోని హాంగర్ల గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకుంది. పునరావాసం కోసం గ్రామస్తులు ఎదురు చూస్తున్నారు. బోట్లు అత్యవసర సిబ్బందిని అధికారులు పంపలేదు. గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బోధన్ మండలంలోని హాంగర్ల గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకుంది. పునరావాసం కోసం గ్రామస్తులు ఎదురు చూస్తున్నారు. బోట్లు అత్యవసర సిబ్బందిని అధికారులు పంపలేదు. గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్లలో అందిస్తారు. శ్రీకాంత్, నిజామాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి, ఎలా ఉంది పరిస్థితి అక్కడ? తోని ప్రస్తుతానికైతే వరుణు కాస్త కరుణించాడని కాస్త తెరపనిచ్చాడనే చెప్పవచ్చు. నిజామాబాద్ జిల్లాలో గత రాత్రి కూడా భారీ వర్షమే కురిసింది. దీంతో రెంజల్ మండలం కందకుర్తి వద్ద త్రివేణి సంగమం వద్ద వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. తెలంగాణకు మహారాష్ట్రకు ఆనుకొని ఉండేటువంటి వంతెన, గోదావరి వంతెనకు ఆనుకుని మరి వరద ప్రవహిస్తుంది. అక్కడ ఆరుద్ర, గోదావరి, మంజిరా ఈ మూడు నదులు ఒకే చోట కలుస్తాయి. సో అక్కడ వరద ఉధృతి తీవ్రంగా పెరిగిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఈ సాలూరా మండలం, ఖానాపూర్, మందర్న, హున్సా గ్రామాలు ఈ గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉంటాయి కాబట్టి ఇవి జల దిగ్బంధంలోకి వెళ్ళా ఇళ్ల చుట్టూ నీళ్లు చేరడంతో అధికారులంతా ప్రస్తుతానికి అలర్ట్ అయ్యారు. అయితే ముంపు ప్రదేశాల నుంచి ప్రజలను ఎప్పటికప్పుడు ఖాళీ చేయిస్తున్నారు. నిన్న కందకుర్తి వద్ద కూడా 8 మంది స్వాములను అక్కడ వాళ్ళు ఉండేటువంటి నివాసం నుంచి చాలా రిస్క్ చేసి బోధన్ సిఐ కావచ్చు, పోలీసులు, ఎన్డీఆర్ సిబ్బంది కావచ్చు, చాలా రిస్క్ చేసి గోదావరి నది నుంచి వెళ్లి వారిని ఆశ్రమం నుంచి బయటికి ఒడ్డుకు చేర్చడం జరిగింది. ఇక సాలూరా మండల కేంద్రంలో 3 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. బాధితులు ఆ పునరావాస కేంద్రాలకు తరలించారు. మొత్తానికైతే ఇంకా అక్కడ కొన్ని ఇతర గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది బోధన్లో. సో ఎప్పటికప్పుడు అధికారులు అక్కడ బోధన్లో పునరావాసం ఏర్పాటు చేస్తూ అక్కడ ఎవరైతే వరద అంటే గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు ఇటు కామారెడ్డిలో కూడా పూర్తిగా జనజీవనం ఇప్పటికీ కూడా స్తంభించిందని చెప్పవచ్చు. వర్షం కాస్త తగ్గినప్పటికీ కామారెడ్డి పట్టణంలో పూర్తిగా కాలనీలకు సంబంధించి ఏదైతే విఆర్ కాలనీ ఉందో అలాగే హౌసింగ్ బోర్డు కాలనీలో ఇప్పుడిప్పుడు ప్రజలు తేరుకుంటున్నారు. వాళ్ళ ఇళ్లలోకి చేరినటువంటి మట్టి కావచ్చు, వరద కావచ్చు, వాటన్నిటినీ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ చాలా హృదయ విదారకమైనటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ఇక ప్రధానంగా హైదరాబాద్ నుంచి కామారెడ్డి వచ్చేటువంటి హైవే పూర్తిగా దెబ్బతిందనే చెప్పవచ్చు. నిన్న గాంధారి వద్ద కూడా అక్కడ అలుగు అంటే వాగు ఉధృతంగా పారి హైవే నుంచి పారడంతో అక్కడ వాహనాలు నిలిపివేశారు. అటు చాంద్రాయనపల్లిలో కూడా ఇదే, అలాగే మెదక్ వద్ద కూడా భారీ వరద కురుస్తుండటంతో హైవే పై నుంచి వెళ్తుండటంతో రాకపోకలకు కూడా ఇబ్బంది కలుగుతోంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.